అనుకుంటున్నారు? తర్వాత ఇప్పుడు ఈ టెన్షన్ ఎలా ఇదవుతుంది? ఈ రోజున ఇక్కడ మధ్యాహ్నం 4 గంటల నుంచి కూడా ఉదయం నుంచి ఇప్పుడు దాకా కూడా ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. ఇక్కడ ఒక తెలుగుదేశం, బీజేపీ లేకపోతే జనసేన కార్యకర్తలవి కాదు, ప్రజలందరూ కూడా విద్యార్థుల దగ్గర నుంచి ప్రజలు, వికలాంగులు, మహిళలు, వృద్ధులు అందరూ తరలి వచ్చి ఈ రోజు ఈ విధమైన మాటలు మన వ్యక్తుల్ని మనం గనక పెంచి పోషిస్తే రాబోయే రోజుల్లో పిల్లల భవిష్యత్తు రాష్ట్ర ప్రభుత్వ అంధకారంలోకి వెళ్ళొద్దన్న ముఖ్య ఉద్దేశంతో వాళ్ళ జనం యొక్క ప్రజాగ్రహానికి ఇదే ఉదాహరణ. ఇప్పటికైనా అంబటి రాంబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరిచి బేషరతుగా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్తే కానీ ఈ రోజున మనం ఈ ప్రజాగ్రహం తగ్గి వాళ్ళని ఎల్లనెవరు పోలీసులు మేము అరెస్ట్ చేస్తాం సహకరించమన్నా కన్నా కూడా ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు ప్రజలందరూ కూడా ఎవరు కూడా ఇక్కడ ఒప్పుకునే పరిస్థితి లేదు. దయచేసి దీనికి పరిష్కార మార్గం అంబటి రాంబాబు గారు బేషరతుగా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పి భవిష్యత్తులో ఇట్లాంటి మాటలు మాట్లాడనని చెప్పి ఆయన చెప్తేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి తెలియజేసుకున్నాను. నరేష్, చూస్తున్నాం కదా, ఆయన బహిరంగంగా క్షమాపణ అన్న చెప్పాలి, లేదా పోలీసులు ఆయన ఇప్పటికే కేసు కూడా నమోదైంది, ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అరెస్ట్ చేసి తీరాల్సిందేనని చెప్పి వాళ్ళంతా కోరుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఆయన ఎప్పుడైతే కూడా చిల్లీస్ సెంటర్లో ఆయన మాట్లాడారో ఆ మాట్లాడిన దానికి సంబంధించి వాళ్ళంతా కూడా ఇప్పుడు ఇదే డిమాండ్ చేస్తున్నారు. అమృతరావు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు ఎలా దీన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మా అధినాయకుడిని పెమ్మసాని గారిని రోజు తిట్టడమే ఇతని లక్ష్యంగా, ఇతని జీవిత లక్ష్యం ఏంటంటే గుంటూరు నగరంలో అభివృద్ధి చేయకుండా ఉండటానికి చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, పెమ్మసాని గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని దూషించి వాళ్ళని ఏదో రకంగా భయభ్రాంతులకు గురి చేయాలనేది ఇతనుకున్న లక్ష్యం. మాకున్న లక్ష్యం ఒకటే, నీ పద్ధతి కరెక్ట్ కాదు, నువ్వు చేసే విధానం కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో అంబటి రాంబాబు గారు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఇక్కడున్న ఏ టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థులు పెద్ద ఎత్తున విద్యార్థుల నాయకులు ఊరుకునే ప్రశ్న లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అవసరం అయితే పోలీస్ వెహికల్ కూడా ముట్టడించడానికి మేము సిద్ధంగానే ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంబటి రాంబాబు అలియాస్ కాంబాబు అలియాస్ గంట సంజన సుకన్య బాబు గారు, మీరు దయచేసి ఆంబోతులాగా రెంకలేయటం కాకుండా ఇక్కడ బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే పోలీసుల కేసు కూడా రిజిస్టర్ అయింది, మేము అరెస్ట్ చేస్తాం, మీరు వెళ్ళమని మిమ్మల్ని అడుగుతున్నాం. ఏమండి, ఒకటి, ఇది ఏ పార్టీ నుంచి వచ్చిన ఉద్యమం ఏమీ కాదు, ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చిన ఉద్యమం. ఎందుకంటే మేము ఎక్కడికన్నా ఇళ్ళ కాడికి పోయినా ఇళ్లలో కూడా తిట్టే పరిస్థితి కనపడతా ఉంది. ఏమయ్యా మీరు చంద్రబాబు నాయుడు గారు డే అనక పొగలనక తినక లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అదే పనికి ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తూ ఉంటే ఈ పనికిమాలని సన్నాసి సొంట గంట రాంబాబు గారు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే మీరు కనీసం అతని చేత క్షమాపణ కూడా చెప్పి పోవటం ఏందని ఇళ్ళ కాడికి పోతే ఇళ్లలో కూడా తిట్టే పరిస్థితి కనపడతా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం టీఎన్ఎస్ నుంచి.